హాయ్ అండి, స్టూడెంట్ ఎస్ట్రైకి స్వాగతం. డిసెంబర్ నెల అయిపోయింది, జనవరి 1 కూడా వచ్చేసింది. మనకు 2024లో ఉన్నాం మనము. 2023 నేను ప్రతి మంత్ ఆల్మోస్ట్ క్లోజ్ టు పిఎన్ఎల్ పోస్ట్ చేశాను. సెప్టెంబర్ వరకు చేశాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 months చేయలేదు. డిసెంబర్ అంటే ఇప్పుడు జరిగిపోయింది అనుకోండి. లాస్ట్ 2 months చేయలేదు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2 months నేను పిఎన్ఎల్ పోస్ట్ చేయలేదు. ఎందుకు పోస్ట్ చేయలేదంటే నా దగ్గర లేజన్ లేదు. వీడియో చేద్దాం అనుకుంటా, సర్లే ఇంక మొత్తం నెక్స్ట్ మంత్ చేద్దాం అనుకున్నా. అక్టోబర్ది నవంబర్లో చేద్దాం అనుకున్నా. ఇంకా సర్లే మళ్ళీ ఆ రోజు నవంబర్ అలానే అయిపోయింది. సర్లే ఇంకా డిసెంబర్ కలిసి మొత్తం 3 నెలలు పోస్ట్ చేద్దాం లేకపోతే సార్ అని చెప్పేసి అలా అనుకున్నా. ప్రజెంట్ ఇప్పుడు వీడియో చేస్తున్నా. లాస్ట్ 3 months నుంచి పిఎన్ఎల్ సెప్టెంబర్ పోస్ట్ చేశాను కదా. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months అయితే నేను ఇప్పుడు పిఎన్ఎల్ చూపిస్తాను. ఇంకా ట్రేడింగ్ స్టైల్లో మార్పులు చూసుకుంటే క్యాపిటల్ హ్యూజ్గా పెంచేశాను. మీరు ప్రీవియస్గా ఒక 6 months బ్యాక్ ఆర్ 5 months బ్యాక్ చూసినప్పుడు క్యాపిటల్ తక్కువ ఉండేది. ప్రజెంట్ వచ్చేసరికి నా క్యాపిటల్ ఒక 2 CR, క్లోజ్ టు 2 CR 10 lakhs అలా అయితే ఉంది. 2 CR అనుకోండి. డిసెంబర్ అయితే జనవరి అయితే 2 CR 16 lakhs ఐ థింక్, సంథింగ్ లైక్ దట్ స్టార్ట్ చేశాను. ఇంకా క్లయింట్స్ మేనేజ్ చేస్తుండేది వచ్చేసరికి ఒక 5 CR 20 lakhs అనుకుంటా. అంటే కాపీ ట్రేడింగ్ నేనైతే స్ట్రాటజీస్ యూజ్ చేస్తాను. అదే సేమ్ క్లయింట్స్ అకౌంట్లో వచ్చేసరికి మనకు ఆర్డర్ ప్లేస్ అవుతూ ఉంటాయి, రిప్లికేట్ అవుతూ ఉంటాయి. 2x పెడితే నా తీసుకున్న ఒక లాట్కి 2 lots పడతాయి. 0.5 పెడితే నేను ఒక లాట్ తీసుకుంటే అంటే 2 lots తీసుకుంటే ఒక లాట్ అలా ఉంటుంది అనమాట కాపీ ట్రేడింగ్. ఓవరాల్గా నా ఫండ్ అయితే ఇది 2 CR ఉంది. ఇంకా ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. అంటే ROI పరంగా తక్కువే, 2% అనేది తక్కువే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను లీవరేజ్ క్యాపిటల్ మీద ఉన్నా కాబట్టి ఎక్కువ చెప్పాలంటే నాకు 8x లీవరేజ్ ఉంది. నేను ఒక 1% చేస్తే నాకు 8x లీవరేజ్ అవుతుంది. అంటే నెట్ నేను ఎప్పుడైనా కానీ ROI ఇచ్చుండు. నేను ప్రోప్లో ఎప్పుడు ROI ఇచ్చుండు. ఎందుకంటే ఆ క్యాపిటల్ నాది కాదు. ఫండ్ తీసుకున్నాం కాబట్టి క్యాపిటల్ మంది కాదు. అది మన ఇనిషియల్ క్యాపిటల్ తీసుకుంటే ఒక ప్రజెంట్ ఒక 20 lakhs అలా ఉంటుందేమో. కానీ నేను చేసిన ప్రాఫిట్ చూడండి 4 lakhs, 5 lakhs, 3 lakhs కాబట్టి అంటే ఎక్కువ ఉంది. మామూలుగా మనం అంత రిస్క్ తీసుకొని మన క్యాపిటల్ మీద జనరేట్ చేయలేం. అర్థమైంది అనుకుంటా. అది నా పాయింట్. ప్రజెంట్ అయితే ట్రేడింగ్ గుడ్. జనవరి మంత్ కూడా మంచిగా స్టార్ట్ అయింది. 1% వచ్చింది లాస్ట్ ఫ్రైడే. ఐ థింక్ డిసెంబర్ అనుకుంటా. డిసెంబర్ 30 or 29 అనుకుంటా. 1% వచ్చింది. 1% అంటే నాకు అర్థం 2 lakhs. నేను యాక్చువల్గా 1% తీసుకోను, ప్రాఫిట్ తీసుకొని లాస్ట్ తీసుకోను. కానీ బాగుండే. ఇంకా మార్కెట్ గురించి చూసుకుంటే లాస్ట్ నవంబర్ మంత్ బాగానే గడిచింది, ఏం ఇబ్బంది పెట్టలేదు. డిసెంబర్ మంత్, నవంబర్ మంత్ మరి ఫస్ట్ ఒక 10 days చూపిస్తాను మీకు, మొత్తం లెడ్జర్ మొత్తం చూపిస్తాను. ఫస్ట్ 10-15 days బాగా వచ్చేసింది. దాని తర్వాత వరుస బ్యాక్ టు బ్యాక్ లాసెస్. ఎందుకంటే బిక్స్ పెరుగుతుంది. బిక్స్ పెరుగుతున్నప్పుడు, ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడు మీకు ప్రీమియం బిహేవియర్ అనేది చాలా మారిపోతుంది. ఎందుకంటే బిక్స్ పెరుగుతుంది కాబట్టి ప్రీమియం మామూలుగా అయితే స్లోగా డీకే అవ్వడమా లేదా కన్సల్టేషన్ డీకే అవ్వడమా, చిన్న స్పైక్స్ రావడమా జరుగుతుంది. ఎప్పుడైతే బిక్స్ ఎక్స్పాన్షన్ అవుతుందో మీకు 200 rupees ఉన్న స్టాండర్డ్ ప్రీమియం 300కి వెళ్ళిపోవడం లేదా 250కి వెళ్ళిపోవడం, అక్కడ నుంచి తిరిగి షార్ప్గా డీకే అయిపోవడం ఇలా జరుగుతుంది. కాబట్టి స్టాప్ లాస్ బేస్ సిస్టమ్ కానీ ఆప్షన్ బైయర్స్కి అయితే అంత మనకు ప్రాఫిటబిలిటీ ఉంటుంది. అది కూడా ఎంట్రీ ఎగ్జిట్ కరెక్ట్గా ఉండాలనుకోండి. సెల్లర్స్కి అయితే నైట్ పెయిన్ అనుకోండి. బిక్స్ పెరుగుతున్నప్పుడు ఎప్పుడైనా సరే, అంటే నేను నేర్చుకోండి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, బిక్స్ పెరుగుతున్నప్పుడు ఎప్పుడు మార్కెట్లో ఉండదండి. అంటే మార్కెట్లో ఉంటే బయట వెళ్ళిపోతుంది నేను చెప్పను, కానీ నేను కూడా చేశాను. తక్కువ లాట్స్తో చేశాను. ముందు ఒక 20 lakhsతో చేస్తున్నాను అనుకోండి ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఒక 5 lakhs, 3 lakhsతో చేస్తాను. లేదా 20 lakhsతోనే చేశాను అనుకోండి. 20 lakhsతో చేసినప్పుడు మ్యాక్స్ లాస్ అప్పుడు ఒక 20,000 ఉంటే మ్యాక్స్ లాస్ నాది 5,000, 6,000 తీసుకొస్తాను. కాబట్టి నేను అంత విక్స్ పెరిగినప్పుడు కూడా నాకు రావడం మొత్తం కలిసి 0.5% కూడా లేదు. అదే ఎప్పుడైతే రావడం అంటే లైక్ ఎప్పుడైతే బిక్స్ కూల్ ఆఫ్ అయిందో ఒక రోజుకి నా మొత్తం రావడం రికవర్ అయిపోయింది, 1 lakh వచ్చేసింది. దాని తర్వాత నెక్స్ట్ ఒక రోజే నాకు 1% వచ్చింది. అదనమాట ట్రేడింగ్లో మెలకువలు నేర్చుకోవాలి. మెలకువలు ఎలా తెలుస్తుందంటే అది చెయ్యంగా తెలుస్తుంది అనమాట ఆటోమేటిక్గా. తినగా మేము తినగా ఏపొలవం తీయనవుతుంది అన్నట్లు చిన్నప్పుడు ఒకటి మనకు సామెత ఉంది కదా. అలాగే చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ ద్వారా ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేస్తే ప్రాఫిట్ వస్తుంది, ఎలాంటి మార్కెట్లో ఎలా మనం ట్రేడ్ చేయాలి అనేది మార్కెటే నేర్పిస్తుంది. మనం చేసిన పని ఏంటంటే మార్కెట్లో ఉండాలా, మార్కెట్ చెప్పి నేర్చుకోవాలా. మనం అలా చేయరు, చాలామంది అలా చేయరు. మన మార్కెట్తో రివెంజ్ ట్రేడింగ్ చేయడం కానీ, పైకి పోతుందని కాల్ ఆప్షన్ బై చేయడం, ఎగ్జిట్ అవ్వడం, ఏవి చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్లో ఒకరికి ఉంటాయి. ఇప్పుడు నాకు అవి ఏంటో తెలియదు, ఎందుకంటే ఆ ఫేజ్ దాటుకుని వచ్చేసాను కాబట్టి అప్పుడు ఏ మిస్టేక్ చేసాను నాకు పెద్ద ఐడియా లేదు. ఎలా అంటే ఒక ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది ట్రేడింగ్ సైకిల్లో కూడా. ఎంతో మిస్టేక్స్ చేయడం, ఆ మిస్టేక్స్ని రిప్లికేట్ చేసుకోవడం, మిస్టేక్స్ని మళ్ళీ ఓవర్కమ్ చేయడం, ఆ మిస్టేక్ చేస్తాను ఇంకోసారి చేయకూడదని చెప్పడం, ఇలా జరుగుతుంటాయి. అదే ట్రేడింగ్ నాకు తెలిసి. ఎందుకంటే నేను వచ్చినది ఆ ఫేజ్ దాటుకొని, చాలామంది ఆ ఫేజ్ దాటుకొని సక్సెస్ అవుతారు. దట్స్ హౌ ట్రేడింగ్ ఇస్ రన్నింగ్ టిల్ నౌ. బాగుంది ట్రేడింగ్ అయితే. ట్రేడింగ్ ప్రాఫిట్స్ కూడా పర్లేదు. అరౌండ్ టైంలో ఇంకా స్ట్రాటజీ మంచిగా వర్క్ అవుతే, స్ట్రాటజీ ఏం లేదండి ఇక్కడ, అంతా మైండ్ సెట్. స్ట్రాటజీ అందరూ ఏం జరుగుతారు కానీ మైండ్ సెట్ అందరూ చేయలేరండి.
ట్రేడింగ్ అంటే జస్ట్ మైండ్ సెట్ అంటే అంత మించి ఏం లేదు. ఇంకా చూద్దాం. నాకు నా లెడ్జర్ చూపిస్తాను మొత్తం. ఇది వచ్చేసరికి లెడ్జర్ అంటే మన పిఎన్ఎల్ మన చార్జెస్ మొత్తం అయితే ఇక్కడ కనపడతాయి. ఇక్కడ మనకు విజిబిలిటీ ఉంటుంది. మనకు సపరేట్ లెడ్జర్ ప్రొవైడ్ చేస్తారు బ్రోకర్. నేను జస్ట్ ప్రోపో ఉంటుంది ఫస్ట్ థింగ్, అది తెలుసు అనుకుంటా. ప్రీవియస్గా నా వీడియోస్ వాచ్ చేసింటే మీకు తెలిసి ఉంటుంది. కావాల్సింటే మీరు ఛానల్లో కూడా వెళ్ళి చూడండి ఒకసారి. ప్రోప్ అంటే ఏంటి అని వీడియో కూడా చేశాను సపరేట్గా. మీకు బెటర్ ఐడియా అయితే వస్తుంది ప్రోప్ అంటే ఏంటని. దాని తర్వాత మీరు వీడియో చూస్తే మీకు ప్రీవియస్గా ప్రోప్లోకి ఎలా చేయాలి అని చెప్పేసి మీకు తెలిసి ఉంటుంది. ఓకేనా? ఓకే. మనం సెప్టెంబర్‌కు చూసాం కాబట్టి అక్టోబర్ గదా! అక్టోబర్ మీకు తెలుసు. నేను అక్టోబర్, నవంబర్ ఐ థింక్ నేను ఆల్గో, మాన్యువల్ 2 చేసేవాడిని. దాని తర్వాత ప్రెజెంట్ డిసెంబర్‌లో వచ్చేసరికి మాన్యువల్ స్టాప్ చేశాను. జస్ట్ ఆల్గో మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే నాకిట్లా 2 సిస్టమ్స్ ఉంటాయి. ఒక సిస్టమ్‌ని ఇట్లా ఆల్గో చేయాల్సొస్తది. ఓకే. అంటే ఆల్గో అంటే పేరుకే ఆల్గో. అంటే ఎగ్జిక్యూషన్‌కి మాత్రం నేను ఆల్గో సాఫ్ట్‌వేర్ వాడతాను కానీ, మొత్తం నేను డిస్క్రిషనరీగానే ఉంటది. కాబట్టి నాకు చాలా ఇబ్బందయ్యేది. ఒక ఒక మానిటర్‌లో నేను ఇక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేసేవాడిని. దాని తర్వాత ఓడిన్‌లో వచ్చేసరికి ట్యాబ్ వచ్చేసి ట్యాబ్ కొట్టేసి F1 బై F2 సెల్ ఇలా కొట్టేసి చాలా నాకు అంటే చాలా టైం తీసుకునేది. దానివల్ల ఎందుకు ఇంత స్ట్రెస్ అవ్వడం అని చెప్పేసి మొత్తం మాన్యువల్ తీసి ఆల్గోలో ఏసాను క్యాపిటల్. ఇప్పుడు మొత్తం ఆల్గో మాత్రమే ఉంది. ప్రెజెంట్ మాన్యువల్ చేయట్లేదు. ఓకే. ఇంకా చూసుకుంటే ప్రాఫిట్ మనకు అక్టోబర్‌లో గదా! అక్టోబర్‌లో క్లోజ్ టు ఒక 3,24,000 ఉంది. అంటే ఈ చార్జెస్ పోయింది. ఈ చార్జెస్ కాకుండా మనకు సెపరేట్ చార్జెస్ ఉంటాయి. ప్రూఫ్ చార్జ్ అని చెప్పేసి. దాని తర్వాత 3,00,000 దాని తర్వాత 4,00,000 జనవరి ఇంకా నడుస్తుందనుకోండి. ప్రెజెంట్ వచ్చేసరికి మనకు ఈ 3 మంత్స్ మాత్రమే కౌంట్ చేసుకోవాలా. 11,00,000 అయితే ఉంటది ఇక్కడ. 11,00,000 11,00,000 అంటే మామూలు విషయం కాదు. అంటే 11,00,000 అంటే నాకొక 2,00,000 అలా చార్జెస్ పోయినా కూడా 2, 3,00,000 అట్లా చార్జెస్ పోయినా కూడా ఒక 7-8,00,000 అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్ లెడ్జర్ అయితే ఇది. ఓకే. మాన్యువల్ చూపిస్తాను. ఒకసారి మాన్యువల్ ట్రేడింగ్ అయితే నేను ఓకే. ఇదొచ్చేసరికి మాన్యువల్ అండి. నేను ప్రతి మంత్ చూపిస్తూనే ఉన్నాను. కానీ స్టాప్ చేశాను చూడండి. 10థ్ నవంబర్‌కి స్టాప్ చేశాను. అప్పటి నుంచి నేను ఇంకా చేయలేదు. కాబట్టి నేను ఇప్పుడు అక్టోబర్ నుంచి చూపిస్తాను. ఓకే. ఫ్రైడే నుంచి 29 సెప్టెంబర్ అంటే మాకు ఫ్రైడే అంటే మనకు అక్టోబర్ ఎక్స్‌పైర్ అయితది మాకది. చూడండి ఓవరాల్‌గా ఒక 90,000 క్లోజ్ టు 1,00,000 అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ 1,00,000 అక్కడ 11 క్లోజ్ టు 12,00,000 అనుకోండి ఓవరాల్ ప్రాఫిట్‌గా. గ్రాస్ ప్రాఫిట్ మొత్తం ప్రాఫిట్. దాంట్లో ఒక ప్రోబ్ చార్జ్ వచ్చేసరికి మేబీ 3,00,000 అలా ఉండొచ్చా? 3-4,00,000 పోయినా ఒక క్లోజ్ టు 8-9,00,000 క్లోజ్ 9-9,00,000 అయితే ఉంటది క్లోజ్ టు. నాకైతే ఐడియా లేదు గాని ఎంతుందో. క్లోజ్ టు 9,00,000 అయితే ఉంటుంది. ఇంకా ఆల్‌గో పెర్ఫార్మన్స్ చూసుకుంటే అంటే డే వైస్‌గా ఎంత ప్రాఫిట్ చేశాను, ఎంత లాస్ చేశానని చెప్పేసరికి ఇది ఓవరాల్‌గా. ఇదొచ్చేసరికి మీకు ఫస్ట్ అక్టోబర్ చూపిస్తాను. ఇది అక్టోబర్ పీఎన్ఎల్. ఇదొచ్చేసరికి నేను ఏ మంత్ ఆ మంత్ నేను క్లియర్ చేస్తూ కొత్తగా డేటా ఎంట్రీ చేస్తుంటాను కాబట్టి మీకు అక్టోబర్‌ది ఇక్కడ చూపియలేను. దానికోసం అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఇది అక్టోబర్ పీఎన్ఎల్. ఆల్గో 1 సీఆర్ అంట అప్పుడు క్యాపిటల్. ఓకే. ప్రాఫిట్ వచ్చేసరికి 3,00,000 అంటే అప్పుడే ఎక్కువ వచ్చింది. పోతే 3% వచ్చింది. మాన్యువల్ 2 చేసామని కదా! మాన్యువల్ 60,00,000 ఉన్నది. అక్కడ 82,000 వచ్చింది. ఇక్కడ 3% ఇక్కడ 1%. ఓవరాల్‌గా వచ్చేసరికి ఇది ప్రాఫిట్ ఆ మంత్‌లో వచ్చిన ప్రాఫిట్ ఇది. నేను ప్రతి ఒక్కటి ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తాను. ప్రతి డేలో వచ్చిన ప్రాఫిట్ పోస్ట్ చేస్తాను. మంత్లీ పోస్ట్ చేస్తాను. ఇయర్లీ కూడా పోస్ట్ చేస్తాను. ఎందుకు పోస్ట్ చేస్తావు బ్రో అంటే పోస్ట్ చేస్తాను అంతే. దానికి రీజన్ లేదు. ట్రేడింగ్‌లో ప్రాఫిట్ కూడా చేయొచ్చు. ఇది నా పెర్ఫార్మన్స్ అని చూపించుకోవడానికని అనుకోండి. నేనైతే చాలా మందికి పోస్ట్ అంటే అంటే ఓకే. ఇప్పుడు చేస్తున్నాడు అని మీకు మోటివేషన్ లాగా ఉండొచ్చు అంతే. నెక్స్ట్ ఐ విల్ షో మై డిసెంబర్. యాహ్! నవంబర్ ఇది. నవంబర్ పీనల్ అయితే ఇది. 1.5 సీఆర్ అప్పుడు క్యాపిటల్. ఓకే. ప్రతి మంత్ నేను పెంచుకుంటూ పోతున్నా. అసలు లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఎలా చేశానో, ఎంత క్యాపిటల్ చేశానో నాకు ప్రెజెంట్ ఐడియా లేదు. ఎందుకంటే కాంపౌండ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్‌గా లైక్ 3,00,000 ప్రాఫిట్ వచ్చిందనుకో 3 మార్క్స్‌కి ఎక్స్‌ట్రా మార్జిన్ తీసుకోవడం. ఇలా కాంపౌండ్ చేసుకుంటూ వెళ్తున్నా. కాబట్టి మీరు ఇనిషియల్‌గా జూన్, జులై చూస్తే క్యాపిటల్ 60యో, 50యో అంత క్యాపిటల్ మాత్రమే ఉంటది. స్లోగా ప్రతి మంత్ గ్రో చేస్తూ వెళ్తున్నానన్నమాట. ఆర్‌ఓఐ అక్కడ 2.5%. ఇది ఓవరాల్‌గా నవంబర్‌లో వచ్చిన ప్రాఫిట్. పర్ డే వైస్. ఇంకా మనకు డిసెంబర్ కావాలి కాబట్టి డిసెంబర్ అయితే ఇక్కడే ఉంది. యాహ్! డిసెంబర్ ఫస్ట్ డిసెంబర్ క్రేజీ చాలా. ఇనిషియల్‌గా చూడండి ఫస్ట్ 8 డేస్ అనుకుంటా క్లోజ్ టు. ప్రతిరోజు ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఓకే. ఇది రికవర్ అయిపోయిందనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ చెప్పాను కదా! విక్స్ ఎక్స్‌పాన్షన్ అయిందని చెప్పేసి ఇక్కడే. విక్స్ ఎక్స్‌పాన్షన్ అయింది. క్లోజ్ టు నాకు ఇక్కడ 1% డౌన్ 0.5 0.5 యెస్ 0.5-0.6 వరకు డౌన్ వచ్చింది. దాని తర్వాత ఒకటే రోజే రికవర్ అయిపోయింది. యాహ్! ఓవరాల్‌గా మనం గ్రాఫ్స్ చూసుకుంటే ఎప్పుడైతే నేను జూన్, జూలైలో స్టార్ట్ చేశాను. ఇక్కడ ఈ ప్రీవియస్‌గా ప్రోప్‌లో ఉన్నాను. అది డేటా ఎంట్రీ చేయలేదనుకోండి. ప్రతి మంత్ కూడా నాకు గ్రాడ్యుయల్‌గానే ఇంక్రీజ్ అయ్యి ఉంది. అంటే ప్రతి మంత్ మనకు ఎంతో కొంత మంత్ ఆన్ మంత్ బేసిస్‌లో మంచిగా ఇంప్రూవ్ అవుతున్నాం. దాని తర్వాత ఇది ఎక్స్‌పైర్డ్ పెర్ఫార్మన్స్ అంటే ప్రెజెంట్ ఎక్స్‌పైర్డ్ పెర్ఫార్మన్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
నేను ప్రతిరోజు ఇప్పుడు ఎక్స్‌పైర్ మాత్రమే చేస్తున్నా. ఇంకేం చేయట్లేదు. మండే చేయనండి. ఎందుకంటే మిడ్ క్యాప్. ఎందుకు చేయనంటే ఓకే. దాని ప్రీమియమ్స్ తక్కువుంటాయి. ప్లస్ అది బయర్స్‌కి ఆపర్చునిటీ అనుకుంటున్నా. కాబట్టి నేను మండే చేయట్లేదు. ట్యూస్‌డే నిఫ్టీ, వెడ్నెస్‌డే బ్యాంక్ నిఫ్టీ మీకు తెలిసిండేదే. థర్స్‌డే నిఫ్టీ, నీకు ఫ్రైడే సెన్సెక్స్ ఉంది. ఈ ఎక్స్‌పైరీస్ మాత్రమే చేస్తున్నానండి. ప్రెజెంట్ అయితే. ప్రెజెంట్ అంటే పాస్ట్ 1 మంత్ నుంచి ఇవే చేస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు మనకి ఎక్స్‌పైరీ ఉండంగా నాన్ ఎక్స్‌పైరీ రోజు పోయేసి ఆ ప్రీమియమ్స్ డికే అవ్వవు. ఎక్స్‌పైరీ రోజు 0 అవుతాయి. 0 ఉంటే ఒకటేమో 0 అవుతాయి. ఒకటి లెస్ అవుతాయి కాబట్టి 0 అవుతాయని చెప్పేసి మనం ఏదంటే అది సెల్ చేయలేం గదా! ఒకరోజు కొన్నిసార్లు రూ. 10ది రూ. 100, రూ. 200 కూడా పోతుంది. అలాంటప్పుడు ఆల్ డిపెండ్స్ అపాన్ రిస్క్ మేనేజ్‌మెంట్ అంటారు దాన్ని. ఇది ఓవరాల్ పెర్ఫార్మన్స్. లాస్‌లు తక్కువుంటాయి. ప్రాఫిట్‌లు ఎక్కువుంటాయి చూడండి. 42,000, 50,000 ఇప్పటిదాకా హైయెస్ట్ లాస్ నేను తీసుకుంటే 50,000 2 షేర్ క్యాపిటల్ మీద. 20, 19,000 ఇలానే ఉంటది. ప్రాఫిట్ చూస్తే 1,00,000 లాస్ట్ ఫ్రైడే 2,00,000 వచ్చింది. 30,000, 20,000, 1,00,000, 7 నార్మల్ ప్రాఫిట్సే ఇవన్నీ. కాబట్టి మెయిన్ నాకు ఎక్కడ ఎడ్జ్ ట్రేడింగ్‌లో ప్రెజెంట్ ఎక్కడుందంటే లాస్‌లు తక్కువ తీసుకుంటున్నా, ప్రాఫిట్ ఎక్కువ తీసుకుంటున్నా. దాంతో పాటు లివరేజ్ అనేది ఒక ఎడ్జ్. ఎందుకంటే లాస్‌లు తక్కువ తీసుకొని, ప్రాఫిట్ తక్కువ తీసుకుంటున్నా అంటే అర్థం ఏంటి? క్యాపిటల్ ఎక్కువుందని అర్థం. నాకు 2 షేర్ క్యాపిటల్ ఉంది కాబట్టి నాకు 1% వచ్చినా 1,00,000 అవుతది. అదే మీరు 10,00,000 తీసుకొని 20,00,000, 30,00,000 తీసుకున్న 1% అంటే 30,000. మీరు నార్మల్ బ్రోకర్‌లో నాకింకా ఇక్కడ బ్రోకరేజ్ లేదు. మీరు నార్మల్ బ్రోకర్‌లో చేస్తే అక్కడ బ్రోకరేజ్ ఉంటది. అవన్నీ పంచాయతీలుంటాయి. కాబట్టి నాకు ఎడ్జ్ ఇక్కడ లీవరేజ్ ఒకటి, నా ఆర్ఎంఎస్ ఒకటి. ఎందుకంటే మనకు లీవరేజ్ ఉన్నంత మాత్రం ప్రతి ఒక్కరు ప్రాఫిట్‌లో ఉంటారని లేదు గదా! డబుల్ ఎడ్జెడ్ స్వాడ్ అనమాట అది. కూరగాయలు కట్ చేసుకోవచ్చు, తలకాయ కట్ చేసుకోవచ్చు. అంటే మనం ఏ టైప్ ఎలా యూజ్ చేస్తున్నాం అనేది పాయింట్ ఇక్కడ. ఇంకా మా డే డే డేకి సాఫ్ట్‌వేర్ చూస్తే లెట్ మీ జూమ్ చూడండి బ్యాంక్ నిఫ్టీలో హైయెస్ట్ ప్రాఫిట్ ఉంది. సెన్సెక్స్ ఎప్పుడైతే నాకు నేను స్టార్ట్ చేశానో సెన్సెక్స్‌లో నా రిటర్న్స్ చాలా బాగున్నాయి. బ్యాంక్ నిఫ్టీ తర్వాత చూడండి ఎక్కడ డ్రాడౌన్ ఇది లాస్ట్ ఫ్యూ మంత్స్‌లో చూసుకుంటే నా డ్రాడౌన్ ఇదే పెద్ద డ్రాడౌన్. దాని తర్వాత ఒకటేసారి ఈ 2,00,000తో డ్రాడౌన్ అంతా రికవర్ అయిపోయి ఆల్ టైమ్ హైకొచ్చేసాను. ఇది ఇదొచ్చేసరికి నా పీఎన్ఎల్ క్లోజ్ టు 2 ఇయర్స్ నుంచేనేమో 2022, 23 నుంచి పోస్ట్ చేస్తూ అంటే అప్‌డేట్ చేసుకుంటూ ఉన్నా ఇక్కడ. చూసుకోవచ్చు ప్రతి మంత్ ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అని. ఐ విల్ షో ద గ్రాఫ్ ఆల్సో. ఇది గ్రాఫ్ కూడా చూపిస్తాను చూడండి. ఓవరాల్‌గా ఇది డే వైస్ పెర్ఫార్మన్స్ ఓవరాల్‌గా 2023 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 22, 23 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ప్రోప్రో రాకముందు నా పెర్ఫార్మన్స్ ఎలా ఉండేది చూడండి. చాలా తక్కువుండేది. అంటే తక్కువంటే ప్రోప్లో అని కాదు గానీ లాస్ట్ 5 మంత్స్ అనుకోవచ్చు. లాస్ట్ 5-6 మంత్స్ నుంచి నా పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. ఇక్కడి వరకు నాకు అసలకి ఏం గ్రోత్ ఉండేది కాదు. ఎప్పుడైతే అన్ని ఎక్స్‌పెక్టేషన్ నేను ఎప్పుడైతే ట్రేడింగ్ మీద పడినానో, ట్రేడింగ్ అనుకున్నానో అప్పటి నుంచి నా గ్రోత్ వేరేలా ఉంది. చూడండి ఎక్కడే స్ట్రెయిట్ లైన్‌గా మంచి ఆర్‌ఓఐ కూడా ఇక్కడి నుంచి మళ్ళా వేరండి. ఇక్కడి వరకు కూడా నేను ప్యూర్ సిస్టమాటిక్‌గా చేసేవాడిని. ప్యూర్ సిస్టమాటిక్ అంటే ఒక స్ట్రాటజీస్ ఉన్నాయనుకోండి. ఆ స్ట్రాటజీస్‌ని నేను డిప్లాయ్ చేసి చూస్తూ ఉండేవాడిని. లాస్ అని నేను, ప్రాఫిట్ అని. ఎప్పుడైతే ఇలా స్టాప్ చేసి డిస్క్రిప్షన్ చేంజ్ అయ్యానో అంటే లైక్ మార్కెట్ బేస్డ్ ఆన్ మార్కెట్ నేను స్ట్రాటజీ డెవలప్ చేసి నేను డిప్లాయ్ చేయడం గాని, లైక్ ఆర్ఎంఎస్ స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వడం గాని, లైక్ డిస్క్రిషనరీగా ఎగ్జాంపుల్‌గా చెప్తాను చూడండి. నేను డిస్క్రిప్షన్ అంటే ఎలా ఉంటుందో, నేను ప్రతిరోజు నాకే 2 సీఆర్ ఉందని చెప్పేసి ప్రతిరోజు ఫుల్ క్యాప్‌లో వాడినా. ఒకరోజు స్కాల్పియం నిఫ్టీలో ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. రూ. 50, రూ. 60 ఓపెన్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి లాస్ట్ మంత్ వరకు మనకు. ఎందుకంటే విక్స్ తక్కువ ఉంది కాబట్టి. అలాంటప్పుడు నేను డిప్లాయ్ చేసే క్యాపిటల్ ఎంతో తెలుసా? 20,00,000, 30,00,000 మొత్తం డిప్లాయ్ చేశాననుకోండి. ఆ రోజు మనం ఎంత డిప్లాయ్ చేసినా నీకు వచ్చేది ఆ రూ. 50 ఒకవేళ స్ట్రాటజీ జీరో అయినా. కాబట్టి ఆ రూ. 50 మనకు ఆ స్టాటిల్ జీరో అయినా పెద్దగా రాదు కాబట్టి, దానికోసం మొత్తం డిప్లాయ్ చేస్తే రూ. 50 నుంచి మనకు స్టాటిల్ 60, 70 ఇవ్వడానికి పెద్ద టైం పట్టదు. దానివల్ల నేను అట్లా అంటే అలా బేసిస్ చెప్తున్నాను డిస్క్రిప్షన్ అంటే అలా చేస్తానని చెప్పేసి. బేస్డ్ ఆన్ మార్కెట్‌ని చూసుకొని నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో ట్రేడ్ చేస్తూ ఉంటాను. ఇది ఓవరాల్ పర్ఫార్మన్స్ బాగుంది. దాని తర్వాత అక్కడ డౌన్ వచ్చింది. చిన్న డౌన్ తిరిగి రికవర్ అయిపోయింది. ఇది నా ఓవరాల్ పర్ఫార్మన్స్ అయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి క్లోజ్ టు ఒక 10,00,000 ఆర్ 9,00,000 ఎంతో ఉందనుకోండి. ఆహ్, పెర్ఫార్మన్స్ అయితే ఇలా ఉంది. వీడియో చాలా రోజుల నుంచి చేయలేదు. సారీ ఫర్ ద లే. ఈ జనవరిలో యాస్ యూజువల్‌గా పోస్ట్ చేస్తాను. ప్రతిరోజు నేను ఏదైనా షార్ట్ వీడియో చేయడానికి వీడియో కాకుండా షార్ట్ వీడియో చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై. ఎడ్యుకేషన్ వీడియోలు నేనసలు చేయట్లేదు చెప్పాలంటే. నేను పీఎన్ఎల్ పోస్ట్ చేస్తున్నా అంతే తప్ప స్ట్రాటజీ వీడియోలు గాని, మార్కెట్ అంటే ఏంటి, లేకుంటే సైకాలజీ వీడియోలు, ట్రేడింగ్ ఇలాంటి వీడియోలు చేస్తే బాగుంటదని నాకు తెలిసి. నాకు తెలిసి నా పీఎన్ఎల్ చూపడం వల్ల మీకొచ్చేదేం లేదు. కానీ ఎందుకు చూపిస్తున్నానంటే, రేపొద్దున నేను చూపించుకోవడానికి రిఫరెన్స్ మన బంధువులు ఎవరైతే పరివారం ఉంటారు గదా! వాళ్ళు చూపించుకోవడానికి కూడా బావుంటది. ఒరిజినల్‌గా చెప్పాలంటే. ఓకే. నేను ట్రేడర్‌నే.
నేను కూడా ప్రాఫిట్ చేస్తున్నా అని చూపించుకోవడానికి నీకు బయట చూపిస్తే నమ్మరు. అది యూట్యూబ్ ఛానెల్ పెడితే ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ ఇది. సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు మనకు. కాబట్టి అలా ఉపయోగపడతదని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నాను. అంతేగాని సబ్‌స్క్రైబ్ నుంచి ఏదో ఆశించైతే కాదు. ప్లస్ ఏజ్ చిన్నది. నేనే ఎర్న్ చేస్తానంటే నాకంటే పెద్ద వయసోళ్ళుంటారు. వాళ్ళు కూడా ఎర్న్ చేయొచ్చని లైక్ మోటివేషన్ అనుకోండి. ఆ పిల్లోడు ఎర్న్ చేస్తాను చిన్న పిల్లోడు నేనెందుకు ఎర్న్ చేయలేను? లైక్ మార్కెట్‌లో డబ్బులున్నాయి అనేది మీకు తెలుస్తది. ఎవరో ఎర్న్ చేస్తేనే కదా! అదొక రీజన్ అనుకోండి. ఫ్యూచర్‌లో అయితే నేను ట్రై చేస్తాను. లైక్ ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడానికి గాని, లైక్ ట్రేడర్స్‌ని ఎలా ఫేక్ చేస్తారు, ఈ స్కామర్స్ ఈ వీడియోస్ చేయాలనుంది గానీ, ఏమంటే మెయిన్ వచ్చిన పంచాయతీ ఏందంటే నేను స్క్రిప్ట్ అలా ప్రిపేర్ అవ్వను. వచ్చే వీడియో చేయాలనిపిస్తే జస్ట్ ఇలా కెమెరా పెట్టేసుకోవడం, లేకుంటే మైక్ పెట్టేసుకొని చేస్తాను కాబట్టి, నాకు స్క్రిప్ట్ ఉండదు కాబట్టి నేను తడబడడం గాని ఇలా జరుగుతుంటుంది. ఎందుకంటే నేనంతే. మనదంతే. మనం ప్రొఫెషనల్ యూట్యూబర్స్‌ని కాదు కాబట్టి సెపరేట్‌గా మనం ట్రేడింగ్ ఛానెల్ ఇప్పుడు టిప్స్ కాల్స్ అవి ఇవి పెడితే మనకు ఆ పని అది వేరుంటది ఆ కథ. ఎట్లా ఉంటుందంటే వీడియో ఎడిటింగ్ ఉండి ఇట్లా బ్యానర్‌లేసి ఇదేమన్నేస్తాయి. మనదది గాదు. మనది చిన్న ఛానెల్ ఎడ్యుకేట్ చేయడానికి ఛానెల్. మనది జెన్యూన్ ఛానెల్. మనకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా నన్ను ఫాలో అవుతుండే వాళ్ళు గూడా ఉన్నారు. స్మాల్ స్టేజ్ నుంచి నన్ను అవమానిస్తున్న వాళ్ళు ఉన్నారు. "బ్రో నువ్వు చాలా బాగా చేస్తున్నావు." లైక్ వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతుడిని. కృతజ్ఞుడిని. ఇది మా వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్. థాంక్స్ ఫర్ వాచింగ్.